అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. మీరు గతంలో ఒక విషయంలో కోర్టు వరకు వెళ్లారు. శరణ్య గారితో మీ ఎక్స్ వైఫ్ అని విడాకులని అది తప్పది. అది రాంగ్ న్యూస్ అది. రాంగ్ న్యూస్ మీరు కోర్టుకి గూడా ఎళ్ళినట్టున్నారు. లే దీనికి వెబ్ ఛానెల్‌కి ఛానెల్‌కి నేను నోటీసులు నోటీస్ పంపించారు. పంపించాను. వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. అది ఫేక్ న్యూస్ చాలా సర్క్యులేట్ అయిపోయింది. బట్ ఈరోజు మీ ఇంటర్వ్యూ అని జెప్పి నేను ప్రిపేర్ అవుతుంటే స్టిల్ ఇంకా యూట్యూబ్‌లో శరణ్య గారు మీ ఎక్స్ వైఫ్ అని వీడియోలున్నాయి. ఆర్టికల్స్ ఉన్నాయి. నేను శరణ్య గారు చిన్న కాదు. చిన్న వాళ్ళ ఫ్యామిలీ నేను అంత క్లోజ్ సార్, ఫ్రెండ్స్. అంటే నేను చెప్పేదేంటంటే చిన్న చిన్న ప్లాట్‌ఫార్మ్స్ కాదు సార్. మీడియాలో చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్స్ అయిన చాలా వాటిల్లో గూడా స్టిల్ ఇంకా అవే ఆర్టికల్స్ ఉన్నాయి. అవే వీడియోస్ ఉన్నాయి. దీన్ని ఏం చేయలేరా? ఏం చేయాలి నేను తెలీదే నాకు. హ్మ్. ఎలా చేయాలో తెలీదే. మీకు తెలుసుంటే చెప్పండి నేను చేస్తానది. సార్. మీ ఛానల్ గురించి త్రూ చెప్తాను. అది ఫేక్ న్యూస్ మీకు తెలుసు. అందరికి తెలుసు. అందరికి తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ నాకు చాలా క్లోజ్. వాళ్ళకి 2 కూతురు ఉన్నారు. ఇద్దరు డాక్టర్స్. హ్మ్. 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 ఇప్పుడు రెండో అమ్మాయికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. సార్. నేను ఎళ్ళలేకపోయా ఎందుకంటే షూటింగ్‌లో ఉన్నా. సార్. సో అంత క్లోజ్ మనం. హ్మ్. నవ్వుకుంటాం అంతే. ఏం చేయలేం. మీరు ఇప్పటికే చాలా సార్లు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చినట్టున్నారు. అది ఎవరో ఏదో ఒక ఛానల్ పెట్టింది. అప్పుడు ఆ ఛానల్‌కి ఏదో నేను ఒక నోటీస్ నాకు లాయర్ నుంచి పంపిస్తే అది రిటర్న్ వచ్చేసింది. అలాంటి అడ్రెస్సే లేదు అక్కడ. ఓకే. సో తర్వాత ఎవరు చెప్తారు. ఇప్పుడు అన్ని ఛానల్స్ వస్తుంటాయి. నేను అన్ని ఛానల్స్‌కి పంపలేనుగా. సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు దాన్ని మీ ఛానెల్‌లో వేశారనుకోండి. సార్. మీరేం చెప్తారు? ఆ ఛానెల్ వచ్చింది కాబట్టి ఆ న్యూస్ తీసేయాలి మనం వేసామని. నేను మీకు నోటీస్ పంపిస్తానా? సో కొంచెం విషయాలు వచ్చి వదిలేయాలి అంతే. అంతే. ఇండస్ట్రీలో తెలుసు. నాకు పర్సనల్‌గా నా ఫ్యామిలీలో అందరికి తెలుసు. నా కూతురికి తెలుసు. శరణ్య గారికి తెలుసు. వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు. ఇంకెవరు చెప్పాలి నేను? సార్. అయిపోయిందిగా. మీ పాప మ్యారేజ్ అయిందా సార్? లేదు. కాలేదు. చేసుకుంటుంది. 2029లో చేసుకుంటుంది అనింది. సార్. చేసుకొని ఎప్పుడు అది రెడీ ఉంటుందో. అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే మదరు ఇక్కడ లేరు గానీ తను ఎప్పుడు కలవాలనుకున్నా మదర్ దగ్గరికి వెళ్ళొద్ది, మాట్లాడొద్ది, సరే వస్తుంది అని చెప్పి పాప గురించి చెప్పారు. బట్ ఎంత మదర్ టచ్‌లో ఉన్నా సరే ఒక సింగిల్ పేరెంట్‌గా మీరు పెంచేటప్పుడు అక్కడ జెంట్ అయితే అబ్బాయి అయితే మీతో అన్నీ చెప్పుకోగలడు. పాప కాబట్టి కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉండొచ్చు. సో ఆ స్పేస్‌ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు? అది మీరు అనుకుంటారు అది అబ్బాయి అయితే చెప్పొచ్చు, అమ్మాయి చెప్పలేదని. సార్. అది నిజం కాదు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ అబ్బాయి చెప్పడు. అబ్బాయి చెప్పడు. హ్మ్. అదే నిజం. అమ్మాయి అన్నీ చెప్తుంది. సార్. మీరు ఎలా పెంచుతారు ఉందిగా. హ్మ్. హ్మ్. మీరు ఫస్ట్ ఓపెన్‌గా ఉన్నారా? సార్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాస్ ఎ పేరెంట్ మనం అడ్వైస్ చేస్తాం. మనం చేసిన అడ్వైస్‌ని ఫాలో చేయం. సార్. మీరు ఒక అడ్వైస్ చేస్తే ఫస్ట్ దాని మీద మీరు నిలబడాలి ఫస్ట్. హ్మ్. మీరు నిలబడితే ఆ ఎగ్జాంపుల్‌ని చూసి మీ బిడ్డ పైకొస్తుంది. లేదంటే దాన్ని అడాప్ట్ చేస్తుంది. అడ్వైసే చేస్తూ మనం ఏది ఫాలో చేయకుండా ఉంటే బిడ్డలు ఎలా ఫాలో చేస్తారు? సార్. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. దాని నుంచి మీ అడిగిన క్వెషన్ ఆన్సర్ అయిపోద్ది. 2 ఇయర్స్ బ్యాక్ తను వచ్చింది ఇండియాకి. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అండ్ తనకప్పుడు పని ఇంకా దొరకలే. అండ్ చిన్న చిన్న పనులు చేసుకొని ఉండింది. నాన్న నేను ఎంత సంపాదిస్తే నన్ను చూసుకుంటాను. నువ్వు పంపియకు ఇంకా చాలు నాకు. ఇచ్చేసావు అన్నీ అని చెప్పి. సో ఫైనల్‌గా ఒక రెస్టారెంట్‌లో వెయిటరస్‌గా ఒక పని దొరికింది అది. ఫస్ట్ డే అక్కడ వెళ్ళి పని చేసేటప్పుడు తనకి ఒక పెద్ద ఏమైందంటే రెస్టారెంట్ అందరూ ఆర్డర్ ఇస్తున్నారు. తనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి హడావిడిగా అది ఏం చేయాలో తెలియకుండా నర్వస్ బ్రేక్‌డౌన్ అయ్యేలాగా అయిపోయింది. సో తన మేనేజర్ చెప్పింది, నేను ఇంకా దీనిలో ఎక్స్పీరియన్స్ లేదు. నన్ను డిష్ వాషింగ్‌లో వేసేయి ఫస్ట్. నేను డిష్ వాష్ చేసుకుంటా ఒక 1 వీక్. అక్కడి నుంచి తర్వాత ఎక్కడొస్తాను. సో తను వచ్చి 1 వీక్ వచ్చి ప్లేట్లు ఇది అది కడుగుతుంది. అది తనకి జాబ్. తర్వాత నేర్చుకుంది. సో ఇదన్నీ చెప్తుంటే నేను చెప్పాను, ఇదన్నీ ఓకే నాన్న, నువ్వు ఇలా ఫిజికల్‌గా కొంచెం వెయిట్ వేసుకొని ఇలా అయిపోతున్నావు ఏంటి అని చెప్తే తను ఆర్గ్యూ చేసింది నాతో.
నీకు తెలీదు, నేను పని చేస్తాను, ఉమ్, టైం దొరకదు. నేను అలాగే విన్నా. చెప్పా, సరే టైం లేదు, నేను పని చేస్తా, నువ్వు పని చేస్తున్నావు. నా పని ఇంకా ఫిజికల్, సార్. నీ పని టైం ఉంది, నా ఉమ్, పనికి టైం లేదు. బట్ నేను నా ఫిజిక్ని చూసుకుంటానుగా, నేను హెల్త్ చూసుకుంటానుగా, ఇదన్నీ చెప్పు. అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు అది వెళ్ళిపోతుంది ఒక 15 రోజు తర్వాత. ఎయిర్పోర్ట్లో వచ్చి, నానా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ఇదని చెప్పింది. ఐ సెడ్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు అడ్వైస్ మీ. నువ్వు చూసుకున్నప్పుడు నాకు చెప్పకూడదు కదా. ఆన్సర్ ఇచ్చారుగా. అక్కడ దిగింది, ఉమ్, 2 days తర్వాత నాకు మెసేజ్ పెట్టింది, ఐ జాయిన్ జిమ్ నానా, ఓకే. ఐఎమ్ ప్లానింగ్ మై వర్క్అవుట్స్ ప్రాపర్లీ. ఉమ్. అంతే. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఉండాలి. బాగుంది సార్ ఎగ్జాంపుల్. మనం బిడ్డలు ఎప్పుడు నువ్వు ఇలాగ ఉండాలి, అలా ఉండాలి, నీకు ఇది తెలియదు, అది తెలియదు, తప్పండి. ఇప్పుడు ఎప్పుడు మొబైల్ చూస్తూ ఉంటారంటారు చిన్న పిల్లల్ని. హే, వాళ్ళు పుట్టిన టైం నుంచి మొబైల్ చూస్తున్నారు. నేను పుట్టిన టైంలో మొబైల్ చూడలా. వాళ్ళ తప్పు కాదు, నా తప్పు కాదు. బట్ నువ్వు చూస్తూ ఉంటావు, నువ్వు బట్ మీరు అది డిసిప్లిన్గా మీరు అడాప్ట్ చేస్తే వాళ్ళు చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను 9:30 తర్వాత 10 o'clock తర్వాత నైట్ పిలిస్తే నేను మాట్లాడను, ఎందుకంటే ఫోన్ నా దగ్గర పెట్టుకోను. ఇంట్లో ఉంటేను 10 తర్వాత బయటికి రారా? నేను బెడ్రూమ్కు తీసుకెళ్ళను ఫోన్ని. నైట్ లైఫ్ తెలీదా మీకు? నేను నైట్ లైఫ్ ఎక్కువ చేయను. పార్టీలకు వెళ్ళరా? నే- పబ్బులకి? నేను చేసిన పబ్లు, నేను వెళ్ళిన పబ్లు కానీ నేను చెప్తే అది ఇంకో ఎపిసోడ్ కావాలి మీకు, ఎందుకంటే నేను చేసిన టైం అవన్నీ చిన్నప్పుడు ఎప్పుడు చేసే. స్టార్ట్ అయిందో పబ్స్ 1990s లో. మీరు పబ్లు ఇప్పుడు చూస్తున్నారు. నేను చెప్పే పబ్ వచ్చి బెంగళూరులో. సార్. అది మీ పబ్ కల్చర్ స్టార్ట్ అయిందే బెంగళూరు నుంచి. బాంబే నుంచి పబ్స్ గురించి చదవడానికి ఎవరో వచ్చారు, వాళ్ళు పబ్ ఓపెన్ చేయాలంట బాంబేలో. సో మమ్మల్ని రోజు చూస్తూ మమ్మల్ని స్పెషల్ ఇన్వైట్ చేశారు బాంబేకి. ఓకే. మనం ఫ్లైట్ తీసుకుని బాంబేకి వెళ్ళాం. అవన్నీ చేసి వదిలేసారు. అన్నీ చేసి నేను అండ్ ఇప్పుడు చేసేటప్పుడు నేను చేయకూడదని చెప్పను ఎప్పుడు. సార్. నేను అందరికి చెప్పేది అంటే చేయండి, బట్ యూ షుడ్ నో యువర్ లిమిట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు ఎప్పుడు వద్దని చెప్పాలి, అది మీ దగ్గర ఉంది. మీరు రజనీకాంత్ గారిది అరుణాచలం సినిమా చూసారా? దాంట్లో అరుణాచలంలో రజనీకాంత్ గారు అంటే వాళ్ళ కొడుక్కి ఒక కండిషన్ పెడతారు. చుట్ట తాగుతున్నాడు అంటే ఒక రూమ్ నిండా చుట్టలేసేసి ఇక లైఫ్లో మళ్ళీ చుట్ట గురించి మాట్లాడుకున్నంత ఎంజాయ్మెంట్ చేసి ఆయన బయటికి తీసుకొస్తారనమాట. మీ లైఫ్లో ప్రతిదీ అలాగే జరిగింది. అలాగే ఇప్పుడు మా అన్న ఇప్పుడు లండన్లో ఉంటాడు. చిన్నప్పుడు బాగా తినేవాడు. అప్పుడప్పుడు కిచెన్కి వెళ్తాడు, తీసుకుంటాడు, తింటాడు, అలా ఉండేవాడు. అతన్ని మా అమ్మ కంట్రోల్ చేయలేదు. ఒకరోజు మా నాన్న ఏం చేశారంటే, ఇలా సంక్రాంతి రోజు పండుగలో కింద కూర్చోపెట్టి ఎలా వేసేసారు. దాంట్లో ఎంత రైసు, ఎంత సాంబార్ వేశారు, ఎంత ఇది వేశారంటే ఆడు చాలు 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 అని చెప్పి ఏడ్సే వరకు అతనికి వేశారు. ఆ రోజు ఆడు అలా తినేది మానేశాడు. అప్పటి నుంచి తిండి తగ్గించాడు. ఎందుకంటే అతన్ని తినకూడదని చెప్తే చేయడు. కాలుగా తిన్ను, ఇంకా తిన్ను, ఇంకా తిన్నంటే ఆడు మీ లోపల రావాలి ఫస్ట్, నాకు చాలు అని చెప్పేది. అప్పుడు ఆడు డిసైడ్ చేసుకున్నాడు ఇంతే లిమిట్లో తినాలని. అలా అరుణాచలం మీ ఫ్యామిలీ స్టోరీ లాగా అయితే. అది కాదు, డెఫినెట్లీ కాదు, అంత డబ్బులు లేవు మా దగ్గర. అండ్ మీరు తమిళ్లో సార్ చాలా మీ కెరీర్ చాలా ఎర్లీ స్టేజ్లో, నాకు తెలిసి ఫస్ట్ సినిమానో సెకండ్ సినిమా అనుకుంటాను, అక్కడ విజయకాంత్ గారితో మీరు ఫస్ట్ మూవీ. అండ్ అంటే విజయకాంత్ గారు అంటే అక్కడ తమిళనాడులో ఆయన మాస్ ఫాలోయింగ్ అని అంతా తెలుసు. ఇక్కడ తెలుగులో కూడా ఆయన చాలా గొప్ప సినిమాలు చేస్తున్నారు అనమాట. ఆయనకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. విజయకాంత్ గారితో మీకు మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏమన్నా ఉంటే చెప్పండి. నా ఫస్ట్ షాట్, మీ లైఫ్లో ఫస్ట్ షాట్? నా ఫస్ట్ షాట్ ఆయనతో చేసేటప్పుడు ఆయన, మనోరమ, అలా ఆల్ గొప్ప ఆర్టిస్ట్ ఉన్నారట ఆ షాట్లో. సముద్రగని డైరెక్ట్ చేసిన సినిమా అది. ఓకే. నా ఫస్ట్ సినిమా తమిళ్లో. సార్. కట్ అని చెప్పిన తర్వాత సముద్రగని వచ్చి విజయకాంత్ చెప్పింది మాట ఏంటి, సార్ ఆయన చెప్తున్నప్పుడు నేను అలా చార్జ్ వస్తాను మీ ఫేస్ కంటే. విజయకాంత్ ఏం చెప్పారంటే, ఈ మొహాన్ని 25 years నుంచి చూస్తున్నారు, ఆడు బాగా చేశాడు, ఒకే టేక్ అది నేను చేసింది, సూపర్ చేశాడు, అలాగే పెట్టే అన్నారు. మీ షాట్ పెట్టి? నా షాట్ని పెట్టే. నేను పడున్నాను కింద. ఆ షాట్ అయిన తర్వాత, ఆ డైలాగ్ అయిన తర్వాత ఇలా పడేయాలి కింద. నేను అక్కడి నుంచి ఆయన చూసా. ఐ మీన్ ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అవునవును.
మీన్స్ తన మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నాయి, అది కాకుండా ఇంకొకరికి ఎంత స్పేస్ ఇస్తున్నారు ఒక హీరో. అవును. నా ఎక్స్పీరియన్స్ అలా ఉండింది ఆయనతో. సో చాలా ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సార్ అండ్ మీకు ఇది చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకుంటే స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ విజయ్ గారు బరిలో ఉన్నారు. ఆయన విజయ అవకాశం ఎలా ఉండబోతుంది మీకు తెలిసినంత వరకు? నేను పాలిటిక్స్ అంత ఫాలో చేయను, సార్ అంత చేయను పాలిటిక్స్. సో చెప్పడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చూస్తూ ఉంటే గోయింగ్ బై ఈవెన్ ఎగ్జిట్ పోల్స్, అదన్నీ ఎగ్జిట్ పోల్స్ అన్ని రాంగ్ అవుతున్నాయిగా. సో నేను ఏదైతే చెప్తే అలాగే ఉంటుంది ఎగ్జిట్ పోల్ లాగా. మీరు నేను చెప్పేది రాంగ్ ఉంటుంది. అంటే కొంతమంది తప్పించుకోవడం వేరు సార్, ఆ. లాజికల్గా తప్పించుకుంటున్నారు మీరు కొన్ని విషయాలు. తప్పించుకుంటుంది కాదు. నేను చెప్పేది అంటే ఇప్పుడు పాలిటిక్స్ అర్థం అయితే నేను మాట్లాడొచ్చు. నాకు మీరు సినిమా గురించి మాట్లాడితే నేను మాట్లాడతా. సార్ పాలిటిక్స్ అంత డెప్త్గా నాకు నేను వెళ్ళను. సార్